హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కోడేకన్ల అమ్మాయిని. అందరూ బాగున్నారా? అదేంటి మరి నెల రోజుల తర్వాత వీడియో అయితే పెట్టావు, ఇన్ని రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చావు అని అంటారేమో. అసలు మన వీడియోస్ చేయకపోవడానికి కారణమే ఈ సమ్మర్ హాలిడేస్ అనుకోండి. ఇంతకీ మీరు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారా? నేనైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అసలు ఈ సమ్మర్ హాలిడేస్లో అయితే మా ఇంటి దగ్గర అయితే అస్సలు లేననుకోండి. అక్కడ ఇక్కడ తిరగడమే సరిపోయింది. మాకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వడమే మేలో అయితే ఇచ్చారనమాట. ఇంకొక 10 రోజులు మా అక్క వాళ్ళ ఇంట్లో, ఇంకొక 10 రోజులు మా అత్త వాళ్ళ ఇంట్లో, మిగిలిన రోజులు మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లకు వెళ్ళడమే సరిపోయింది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే చుట్టాలింటికైతే వెళ్తాం కదా. సో ఇంకా వాళ్ళతో టైం స్పెండ్ చేయనీకే అస్సలు టైం సరిపోదు. అందుకనేసి వీడియోస్ అయితే అస్సలు పెట్టలేదన్నమాట. పోనీ మీకోసం వీడియోస్ పెడదాం అనుకుంటే మాత్రం వెళ్ళిన ప్రతి దగ్గర నెట్ ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట. ఇంకా మన సెల్లుకు నెట్ అందాలంటే ఏ మిద్ది పైనో లేదా టవర్ మీద అయితే కూర్చోవాలన్నమాట. సో ఇంకా అంత సాహసం అయితే అస్సలు చేయలేదు. ఇంకా ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే పెడతాను. ఎందుకంటే మన ఇంటికైతే మనం వచ్చేసాం కాబట్టి. ఇంకా అలాగనే కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. ఇక్కడ జరుగుతున్నది ఒకటైతే నువ్వు చెప్తున్నది ఇంకొకటి అంటారేమో. వెయిట్ దాని గురించే చెప్తాను. సమ్మర్ హాలిడేస్లో సందర్భంగా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళినామన్నమాట, బెంగళూరు సైడు. ఈ ఫెస్టివల్ వచ్చేసి బెంగళూరు సైడ్ జరిగే అతి పెద్ద పండగ అనమాట. సో దీన్ని వచ్చేసి మారెమ్మ పరస అయితే అంటారు. ముందుగా మారెమ్మ తల్లి వచ్చేసి ఒక చెరువులో అయితే ఉండేనంట. సో ఎక్కువ వర్షాలు రావడంతో అయితే మారెమ్మ తల్లిని పక్కూరు వాళ్ళు అయితే తీసుకొని అయితే పోయినారంట. ఇంకా సంవత్సరానికి ఒక్కసారి వచ్చేసి మారెమ్మ తల్లిని అయితే తన పుట్టింటికైతే తీసుకొని వచ్చేసి మారెమ్మ పరస అయితే చేస్తారంట. ఇంకా పరస చివరి రోజు వచ్చేసి మారెమ్మ తల్లిని అయితే తన మెట్టినింటికి అయితే సాగనంపుతారంట. అలా వెళ్ళే ముందు అయితే ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి మారెమ్మ తల్లిని అయితే తీసుకొని అయితే వస్తారు. వాళ్ళు వచ్చేసి తనకి పట్టు చీర పెట్టేసి వడిబియ్యం పెట్టేసి అయితే పంపిస్తారంట. నేనైతే ఈ పండుగని మొదటిసారి అనమాట చూడడము. నేను చూడలేదనేసి అయితే మా అత్తమ్మ అయితే పిలుచుకొని అయితే వచ్చిందనమాట. చిన్నప్పుడైతే మా అక్క వాళ్ళని మా అత్తమ్మ ఈ పండగ వచ్చిందంటే పిలుచుకొని అయితే వెళ్ళేదంట. సో నేను ఒక్కదాన్ని మిస్ అయ్యాననేసి నన్నైతే ఈసారి అయితే తోలుకొని వచ్చింది. మారెమ్మ పరస జరుగుతుందంటే చాలామంది జనాలు అయితే కలిసేవాళ్ళంట. రాంగ అయితే జనాలు అందరు తగ్గిపోతున్నారంట. మా పెద్దమ్మలు ఉన్న చోట అయితే మొత్తం అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సో ఇంకా వాళ్ళందరూ రిటైర్డ్ అయ్యేసి అయితే వేరే ఊర్లకైతే వెళ్ళిపోయారనమాట. ఇంకా ఒక 10-15 ఫ్యామిలీస్ ఒక్కటి ఇక్కడైతే ఉంటాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే నేనైతే ఫస్ట్ టైం అనమాట బెంగళూరుకి రావడం. మా నాన్న అయితే చిన్నప్పుడు నన్ను తీసుకెళ్లేవాడంట. సో నాకైతే అంతగా అయితే గుర్తులేదు, కొంచెం గుర్తుంది. ఫస్ట్ టైం ఈ పండుగ చూడడంతో అయితే నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఈ సీన్ మొత్తం చూస్తూ ఉంటే నాకైతే కాంతారా మూవీనే గుర్తొచ్చేసింది. మన ఊర్లకల్లా పీర్ల పండుగ ఎంత ఫేమస్సో వాళ్ళ ఊరు సైడ్ వచ్చేసి మారెమ్మ పరస అంత ఫేమస్ అనమాట. చాలా అంటే చాలా బాగా జరుపుకుంటారు. అలాగే ప్రసాదం వచ్చేసి పులిహోర, దాంతోపాటు వచ్చేసి పెసరబ్యాళ్ళు, పచ్చి కొబ్బరి వేసేసి అయితే ఇచ్చారు. చాలా టేస్టీగా ఉండే. కర్ణాటక సైడ్ ఉన్న వాళ్ళైతే ముగ్గులు అయితే చాలా బాగా వేస్తారు కదా, వాళ్ళలాగా మనం అస్సలు వేయలేము, అంత పెద్దగా అయితే వేస్తారు. నాకైతే ఆ ఊర్లో నచ్చింది వచ్చేసి పెద్ద పెద్ద చెట్లు అనమాట. ఎన్నో ఏండ్ల మించి అయితే పెంచింటారు అనుకుంటా. మా అత్తమ్మ చిన్నప్పటి నుంచి అంత పెద్ద చెట్లు అయితే ఉన్నాయంట. చాలా అంటే చాలా పెద్ద చెట్లు. ఇంకా కొంతమంది వచ్చేసి అయితే దేవుని వాళ్ళ ఇంటి ముందర నిలబెట్టించేసుకొని పూజలు అయితే చేపించుకుంటా ఉన్నారనమాట. ఇంకా చివరి రోజు వచ్చేసి అయితే మారెమ్మ తల్లిని ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరకు అయితే తీసుకొని అయితే వెళ్తారు. నేనైతే ఫస్ట్ టైం అనమాట చూడడము. దేవునికి కూడా ఇలా వడిబియ్యం పెట్టేసి అయితే పంపిస్తారనేసి నాకైతే చాలా కొత్తగా అయితే ఉండే. అక్కడ ఉన్నన్ని రోజులు టైం ఎలా గడిచిందో కూడా అస్సలు తెలియదు. సో అంత బాగా అయితే ఎంజాయ్ చేశాను. అవును, ఇంతకీ మీరెప్పుడైనా ఈ పండగ చూసారా? కమెంట్ చేసేయండి. ఇక్కడ ఈ చెట్టుని చూపిస్తున్నాను కదా, ఈ చెట్లు అయితే ఒక పెద్ద తేనె పెట్ట అయితే ఉందన్నమాట. సో చాలా అంటే చాలా పెద్దది. మొదటిసారి ఈ పండుగ చూడడంతో అయితే నాకైతే చూడడమే సరిపోయింది, వీడియో సరిగా తీయలేదు. ఈ ఊర్లో వచ్చేసి ఒక షూటింగ్ ప్లేస్ అయితే ఉంది, అదైతే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. అలా దేవునికి వచ్చేసి వడిబియ్యం పెట్టేసి అయితే తన పుట్టినింటి నుంచి మెట్టినింటికి అయితే పంపిస్తారు. సో ఈ వీడియో కింతే. బాయ్ గాయ్స్.